ఇక్ష్వాకులు శాతవాహనుల తర్వాత పరిపాలించిన వారంటే ఇక్ష్వాకు. సో ఆంధ్రాలోని ఇక్ష్వాకులు, మహారాష్ట్రలోని అబీరులు, కర్ణాటకలోని చుటునాగాలు, తమిళనాడులోని పల్లవులు, వీళ్ళంతా కూడా స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడి పరిపాలిస్తున్నారు. సో ఇక్ష్వాక వంశ స్థాపకుడు వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమనుడు. ఎవరండి? వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమనుడు. సో శాతవాహనులు సామంతులుగా ఇక్ష్వాకులు ఉన్నారని తెలిపే శాసనం అల్లూరి శాసనం. ఈ అల్లూరి శాసనం వేయించింది ఎవరంటే వీరపురుష దత్తుడు. ఎవరండి? వీరపురుష దత్తుడు. సో ఇక్ష్వాకులు నాగార్జున కొండను మహాతలవర పేరుతో పరిపాలించారు. సో ఆధారాలు దొరికిన ప్రదేశం ఫణిగిరి, నల్గొండ జిల్లాలో ఉంది ప్రజెంట్. ఓకే, ఇక్ష్వాకులు 75 సంవత్సరాలుగా పరిపాలించారు. సో రాజధాని విజయపురి లేదా నాగార్జున కొండ. సో ఇక్షు అంటే చెరుకు గడ, షుగర్ కేన్, దాని వంశ చిహ్నంగా వచ్చింది. దాని ప్రకారమే ఇక్ష్వాకులు అనే పేరు వచ్చిందని చెప్పింది చరిత్రకారుడు బిఎస్ఎల్ హనుమంతరావు. 1926, 1954లోని ఏ రంగనాథ సరస్వతి, రాయపూడి సుబ్బారాయుడు గారు సో నాగార్జున కొండను పరిపాలించారని అక్కడ ఆధారాలు అనేది చూపించారు. బట్ ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి? సో పురాణాలు, శాసనాలు, బౌద్ధ మత అవశేషాలు, సాహిత్య ఆధారాలు, నాణ్యములు. సో మెయిన్గా పురాణాల ప్రకారం శ్రీ పర్వతీయ ఆంధ్రులని ఆంధ్ర బుచ్చులుగా పరిపాలించారు. అంటే ఈ 75 సంవత్సరాలని 7 పరిపాలించారు పురాణాల ప్రకారం. కానీ శాసనాల ప్రకారం మాత్రం 4 పరిపాలించారు. ఓకే, శాసనాలు అంటే ఏ విధంగా ఉన్నాయండి? అల్లూరు శాసనము, నాగార్జున కొండ శాసనం. సో 2 వేయించింది వీరపురుష దత్తుడు. ఇక్కడ కూడా మనం నేర్చుకున్నాము. అల్లూరు శాసనం ఎవరు వేయించారండి? వీరపురుష దత్తుడు. సో బౌద్ధ మతాలు అంటే బౌద్ధ మతాన్ని అనుసరించారు. ఇక్ష్వాకుల్లో కూడా బౌద్ధ మతాన్ని అనుసరించారు. సో ఆ ఆధారాలు దొరికిన ప్రదేశాలు ఏమున్నాయండి? నాగార్జున కొండ, ఫణిగిరి, నేలకొండపల్లి, రామిరెడ్డిపల్లి, వడ్డేమాను. ఈ ప్రదేశాల్లోని బౌద్ధ మత అవశేషాలు అనేవి మనకి ఇక్కడ దొరికాయి. సాహిత్య ఆధారాలు ఏమున్నాయి మనకి ఇక్కడ? ధర్మామృతం, సో జైన మత గ్రంథం. ఎవరు రాశారు? న్యాయసేనుడు. ఎవరు రాశారు ఇక్కడ? న్యాయసేనుడు. సో బుద్ధ చరిత్ర. సో బుద్ధ చరిత్ర అనేది మనకు ఆల్రెడీ తెలుసు కదా, అశ్వఘోషుడు రాశాడు. అది కూడా బౌద్ధ మత గ్రంథం. సో సంస్కృతంలోని నాటకాలు రచించిన ఏకైక కవి ఎవరు ఉన్నారంటే మనకి ఇక్కడ అశ్వఘోషుడు. సో నాణాలు ఏమున్నాయంటే ఇక్కడ సీసపు నాణాలు. నాణాలు